కోళ్ల గ్రామం వసంతపురిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అసలే అందంగా ఉన్న గ్రామం ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతూ ఉంది. సంక్రాంతికి జరపబోయే ముగ్గుల పోటీల గురించి, కోడి పందాల గురించి ఊరి పెద్దలు ముచ్చటించుకుంటూ ఉన్నారు. వసంతపురిలో బాగా గుర్తింపు ఉన్నవాడు సూర్య కోడిపుంజు. సూర్య భార్య మీనా కూడా చాలా మంచిది. సూర్య ఒక్కగానొక్క చెల్లెలు సత్య, ఆమె భర్త చంద్ర కూడా సూర్య వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. తన చెల్లెలను వదిలిపెట్టి ఉండలేని సూర్య బావ చంద్రాన్ని బ్రతిమలాడి తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. మీనా సత్య పేరుకు వదినా మర్దళ్ళే అయినా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉంటారు. చంద్ర కూడా సూర్యకు చేదోడుగా ఉంటూ ఆ ఇంట్లో కలిసిపోయాడు. కానీ చంద్రకు కాస్త పట్టుదల ఎక్కువ. సంక్రాంతి పండగ దగ్గర పడుతూ ఉండగా ఒకరోజు ఊరి పెద్దలు సూర్య వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు సూర్యతో, సూర్య, నువ్వు ప్రతి సంవత్సరం కోడి పందాల్లో పోటీ చేస్తూ ఉన్నావు కదా, ఎప్పుడూ నువ్వే గెలుస్తూ ఉండటంతో నీతో పోటీ చేసి గెలవటం కష్టమని పోటీ పడటానికి ఈ ఏడాది ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఆనవాయితీ ప్రకారం కోడి పందాలు జరపటం మన ఊరి సాంప్రదాయం కదా, మరి ఈ ఏడాది ఏం చేద్దాం సూర్య అంటాడు ఊరి పెద్దల్లో ఒకడైన రంగ. ఇంతలో అక్కడే ఉన్న చంద్ర అందుకొని, ఏంటి, ఈ ఊర్లో పందెంలో పాల్గొనటానికి కోడిపుంజులే కరువయ్యారా? ఎంత సిగ్గుచేటు! అదే మా ఊర్లో అయితే ఎంతోమంది పోటీ చేయటానికి ముందుకొస్తారు. మా బావతో పోటీ పడేంత దమ్ము ఈ ఊర్లో ఎవరికి లేదంటే నాకు నవ్వొస్తుంది అంటాడు చంద్ర. ఎవరి సంగతో ఎందుకు చంద్ర, మీ బావతో పోటీ పడి నువ్వు గెలవగలవా అంటాడు రంగ. ఎందుకు గెలవలేనండి, ఖచ్చితంగా గెలుస్తాను. కానీ నాతో పోటీ చేయటానికి మా బావకు ఇష్టముందో లేదో కనుక్కోండి అంటాడు చంద్ర. దాంతో సూర్య కలగజేసుకుని, సర్పంచ్ గారు, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు పోటీ చేయటానికి ఇంకెవరైనా ముందుకొస్తారేమో చూడండి అని సూర్య అనటంతో, ఎవరూ లేకనే కదా సూర్య, ఆ విషయం నీకు చెబుదామని వచ్చాను. సరే, మీ బావమరుదులిద్దరూ కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి వెళ్ళిపోతారు ఊరి పెద్దలు. తరువాత సూర్య ఈ విషయాన్ని మీనా సత్యలకు చెప్పటంతో, మీ ఇద్దరి మధ్య పోటీ అంటే మాకేమాత్రం ఇష్టం లేదండి. ఈ కోడి పందాలనేవి మహా చెడ్డవండి. అయిన వాళ్ళ మధ్య చిచ్చు పెడతాయి. మీతో పోటీపడి గెలవలేమనే కదా మిగతా వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. అందుకని మీరు పోటీ చేయటం మానేయండి. అప్పుడు వేరే వాళ్ళ మధ్య పోటీ పెడతారు. వాళ్ళలో ఎవరు గెలిచినా మనకు ఒకటే కదా అంటుంది మీనా. అవునన్నయ్య, ఈ కోడి పందాల వల్ల ఊళ్ళకు ఊళ్ళే నాశనం అయిపోయాయి. అయిన వాళ్లే ఎంతోమంది కొట్టుకు చచ్చారు. మనకెందుకు వచ్చిన గొడవ అన్నయ్య, నువ్వు కూడా మానేయి అంటుంది సత్యకోడి. దాంతో సూర్య ఆలోచనలో పడతాడు. సరే మీనా, రేపు ఈ విషయాన్ని సర్పంచ్ గారికి చెబుతాలే అంటాడు సూర్య. కానీ ఈ చర్చలన్నీ చంద్రకు మాత్రం అస్సలు నచ్చవు. ఎందుకు వీళ్ళందరూ అంత దూరం ఆలోచిస్తున్నారు? మా ఇద్దరి మధ్య పోటీ జరిగినంత మాత్రాన కొంపలేమైనా మునిగిపోతాయా? ఏంటో వీళ్ళ అనవసర భయాలు అనుకుంటాడు చంద్ర. మరుసటి రోజు సూర్య చంద్రాలిద్దరూ ఊరు పెద్ద రంగా దగ్గరికి వెళ్ళి, ఈ పోటీ నుండి నేను తప్పుకుంటున్నాను సర్పంచ్ గారు, వేరే వాళ్ళని ఎవరినైనా ఇద్దరిని ఎంపిక చేసి వాళ్ళకి పోటీ పెట్టండి అంటాడు సూర్య. ఏంటి సూర్య నువ్వు అనేది? ఈ కోడి పందాల్లో పాల్గొనటం అనేది మీ వంశంలో తరతరాలుగా వస్తుంది. మీ తాత, ఆ తర్వాత మీ నాన్న, ఆ తర్వాత నువ్వు పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నువ్వు తప్పుకుంటానంటే నేను మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళు కూడా ఒప్పుకోరు. కోడి పందాలకు ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు నీతో పోటీ పడటానికి ఇంకెవరైనా దొరుకుతారేమో వెతుకుదాంలే అంటాడు రంగ. ఎవరినీ వెతకనవసరం లేదండి, మా బావతో నేను పోటీ చేస్తాను. అందరూ భయపడుతున్నట్లు మా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రావు అంటాడు చంద్ర. అలా అయితే ఇంకా ఆలోచించడానికి ఏముంది, అలాగే చేయండి అంటాడు రంగ. తర్వాత సూర్య చెప్పేది వినిపించుకోకుండా, పదబావా, మీరు అనుకున్నంత ఘోరాలు ఏమీ జరగవు కానీ అని సూర్యని తీసుకుని ఇంటికొస్తాడు చంద్ర. ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం సూర్య మీనాకు సత్యకు చెప్పడంతో ఆడవాళ్ళిద్దరూ చాలా కంగారు పడతారు. కానీ చంద్ర సర్పంచ్కి మాట ఇచ్చాడని చెప్పడంతో ఏమీ చేయలేకపోతారు. తరువాత కొన్ని రోజులకు పోటీ జరిగే రోజు రానే వస్తుంది. ఊరి పెద్దల ముందు సూర్య చంద్రకు పోటీ మొదలవుతుంది. కొంతసేపు పోటీ పడిన తర్వాత కోడి పందెంలో ఎంతో అనుభవం ఉన్న సూర్య ముందు చంద్ర ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. సూర్య గెలుస్తాడు, చంద్ర ఓడిపోతాడు. మరుసటి రోజు ఊళ్ళో ఉన్న కొన్ని కోడి పుంజులు సూర్యకు అభినందనలు తెలపటానికని సూర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఏమైనా మన ఊరి పరువు నిలబెట్టావు సూర్య, మీ బావమరిది చంద్ర ఎక్కడ గెలుస్తాడోనని భయపడ్డామనుకో, ఎంతైనా అతను మన ఊరివాడు కాదు కదా, అతను గెలిస్తే మన ఊరి పరువు పోయేది. అయినా నీ ముందు అతనేం గెలుస్తాడులే, నిన్ను ఓడించటం అంత తేలిక కాదని ఆ చంద్రకు తెలియదు పాపం. అందుకే నీతో పోటీ పడటానికి ఒప్పుకున్నాడు. ఓడిపోయి పరువు పోగొట్టుకున్నాడు అంటాడు వచ్చిన వాళ్లలో ఒక కోడిపుంజు. అంత మాట అనకండి, మా ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఒకటే
అంటాడు సూర్య. సరే సూర్య, సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్లకు నీ చేతుల మీదుగా బహుమతులు అందించాలి. నువ్వు కూడా ఆ రోజే బహుమతి అందుకోవాలి. ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి అంటాడు ఊరి పెద్ద రంగ. సూర్య ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకున్నదంతా దూరంగా నిలబడి ఉన్న చంద్ర వింటాడు. అవమానంతో చంద్ర మనసు ఉడికిపోతూ ఉంటుంది. మరుసటి రోజు చంద్ర తన భార్య సత్యతో, సత్య, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, పద మన ఊరికి వెళ్ళిపోదాం అని చంద్ర అనటంతో సత్యకు ఏం జరుగుతుందో అర్థం కాక, మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారండి. మా అన్నయ్య వదిన ఇంట్లో లేరు, వాళ్ళని రానివ్వండి, అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఏదో ఒకటి చేద్దాం అంటుంది సత్య. ఇక చేయటానికి ఏమీ లేదు సత్య, నేను మాత్రం నాకు అవమానం జరిగిన ఈ ఊర్లో ఒక్కరోజు కూడా ఉండను. నువ్వు వస్తావా, నన్ను వెళ్ళమంటావా అంటాడు చంద్ర. అది కాదండి, మా వదిన తల్లి కాబోతుందనే విషయం నిన్ననే తెలిసింది. తనెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నామని తెలిస్తే తను చాలా బాధపడుతుందండి. ఒక పని చేద్దామండి, మా అన్నయ్య వదిన పొలం వెళ్ళారు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్లను పిలుచుకొస్తాను. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి వద్దాం అని సత్య అనటంతో, పద నేను కూడా వస్తాను, మీ అన్నయ్య వాళ్ళకి చెప్పి అటు నుండి మన ఊరికి వెళ్ళిపోదాం అని సత్య చెప్పేది వినిపించుకోకుండా చంద్ర సూర్య వాళ్ళ దగ్గరికి వస్తుండగా సూర్య మీనా చంద్ర వాళ్ళకు ఎదురుపడతారు. ఏంటి సత్య, ఇద్దరు ఇటు వస్తున్నారు, పదండి మేమే ఇంటికి వస్తున్నాం అంటాడు సూర్య. దాంతో సత్య ఏడుస్తూ, అన్నయ్య, ఈయన మా ఊరికి వెళ్ళిపోదామని అంటున్నాడు, ఏం జరిగిందంటే చెప్పటం లేదు, నాకేదో భయంగా ఉందన్నయ్య అంటుంది సత్య. ఏంటి చంద్ర, మీరు ఊరు వెళ్ళటం ఏమిటి, అసలేం జరిగింది అంటాడు సూర్య. ఏం జరిగిందో నీకు తెలియదా బావా, నేను ఎన్ని రోజులు ఇక్కడున్నా పరాయివాణ్ణే, నాకిక్కడ విలువ లేదు, గౌరవం లేదు. మీ ఇంట్లో ఉంటున్నాననే కదా మీకు మీ ఊర్లో వాళ్లకు అలసైపోయాను. అందుకే నేను నా భార్యను తీసుకుని శాశ్వతంగా మా ఊరికి వెళ్ళిపోతున్నాను అంటాడు చంద్ర. ఊర్లో వాళ్ళు ఏదో వాగితే దానికి నేనేం చేస్తాను చంద్ర, ఇలాంటివన్నీ జరుగుతాయని మనిద్దరికి పోటీ వద్దని మేమందరం చెప్పాం. కానీ నువ్వే మా మాట వినలేదు, ఇప్పుడేమో వెళ్ళిపోదామని అంటున్నావు. ఏంటి చంద్ర ఇది అంటాడు సూర్య. అంటే నీ తప్పేమీ లేదా సూర్య, మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే అని ఈ ఊరి పెద్దల ముందు అన్నావు గాని ఇక్కడున్నప్పుడు మా బావ కూడా ఈ ఊరు వాడే కదా అని నువ్వు అన్నావా సూర్య, అక్కడే నీ బుద్ధి ఏమిటో బయటపడింది. ఎప్పటికైనా నేను పరాయివాణ్ణి, అందుకే ఎవరేం చెప్పినా నేను వినను. మీ చెల్లెల్ని పంపిస్తే తీసుకువెళ్తా, లేదంటే నేను ఒక్కడనే వెళ్ళిపోతాను అంటాడు చంద్ర. మా అన్నయ్య పంపేదేంటండి, నేనే వస్తాను, పదండి వెళ్దాం అంటుంది సత్య. దాంతో సూర్య మేనాలు చెప్పేది వినిపించుకోకుండా చంద్ర సత్యాలు అన్న చెల్లెలు వదిన మర్దల బంధాలను తెంచుకుని శాశ్వతంగా ఆ ఊరు విడిచి వెళ్ళిపోతారు. కానీ తరువాత చంద్ర సూర్య వాళ్ళ ఊరి మీద సూర్య మీద కక్ష పెంచుకుంటాడు. ఎప్పటికైనా సరే, ఎక్కడ అవమానపడ్డానో అక్కడే పోయిన పరువును నిలబెట్టుకోవాలి, తిరిగి అదే ఊరిలో కోడి పందెంలో గెలిచి సూర్యకు ఆ ఊరి వాళ్లకు బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు చంద్ర. మరి చంద్ర కోరిక నెరవేరుతుందా? తిరిగి బావా బామర్దులు కలుస్తారా? ఈ సంక్రాంతికి విడిపోయిన అన్నా చెల్లెళ్ళు తిరిగి మరొక సంక్రాంతికి ఒక్కటవుతారా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.